பிரியமானவர்களே, இன்றைக்கு பட்டிமன்றம் இந்த முதல் நாளிலே ஜனவரி மாதம் விடிய காலையிலே இதை பட்டிமன்றம் பேசும்படியாக இன்னைக்கு 3 பேர் ஆயுதமாக வந்திருக்காங்க. ஜெபம் ஜெபம்தான் நமக்கு தேவை ஆவிக்குரிய வாழ்க்கைக்கு, விசுவாசிக்கு என்று சொல்லி அடிச்சு சொல்லும்படியாக சத்யா அவங்க இன்னைக்கு வந்திருக்காங்க. இல்ல ஜெபம் கிடையாது மனுஷனுக்கு, விசுவாசிக்கு என்ன முக்கியம்னா கிரியை தான் முக்கியம். ஏன்னா கிரி இல்லாத விசுவாசம் செத்தது, நம்ம கிரியை செய்யணும்னு சொல்லி அதை அடிச்சு சொல்லும்படியாக சிஸ்டர் நாகலட்சுமி வந்திருக்காங்க. இல்ல இவங்க 2 பேர் சொன்னதெல்லாம் தப்பு, நான் சொல்றதா கரெக்டுன்னு சொல்லி வேத வாசிப்பு இதுதான் கரெக்டு, இது இல்லாம நம்ம பரலோகம் போக முடியாது சொல்லி அவங்க ஆணித்தனமாக சொல்லும்படியாக கீர்த்தி வந்திருக்காங்க. ஸ்தோத்திரம். இப்ப இன்னைக்கு பேச போறாங்க அவங்க, நம்ம எல்லாரும் கேட்க போறோம். பிரியமானவர்களே, இன்னைக்கு 3 பேரு பட்டிமன்றத்தில் அழகாக பேசினாங்க. ஜெபம், கிரியை, வேதவாசி எது முக்கியம் என்று சொல்லி அவங்க பேசியிருக்காங்க. இதை நான் உங்களுக்கே நான் ஒப்பு கொடுக்கிறேன். இது நீங்களே தீர்ப்பு சொல்லுங்க. உங்களுடைய இந்த யூடியூப்ல பார்க்கும்போது உங்களுடைய காமெண்ட்ஸ் மூலமாக ఎదు ముఖ్యమంటే నీకు சொல்லி కమెంట్స్ பண்ணுங்க. నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే బైబిల్ రీడింగ్. బైబిల్ రీడింగ్ అనేది మన లైఫ్లో ఎంత ప్రాముఖ్యమైందంటే ప్రేయర్, ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాము. బైబిల్ రీడింగ్, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దినము మనము స్పిరిచువల్ గా మనం ఆత్మీయంగా బలపడాలి అంటే దేవుని వాక్యం అవసరం. దేవుని వాక్యం లేకపోతే మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో, మనకు సరైన మార్గంలో మనం వెళ్ళటం అనేది కష్టం. మనము దేవుని వాక్యంను మనం డెప్త్ గా ధ్యానించినప్పుడు దేవుడు ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన యొక్క ప్రేమ ఏంటి అనేది మనము అర్థం చేసుకోగలము. ఇంకా మనము మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. ఎవరైతే ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు నీటి కాలువన యోరన నాటబడిన చెట్టు ఎంత ఫలభరితంగా ఉంటుందో, ఎప్పుడు ఎండిపోకుండా వాడిపోకుండా ఎంత ఫలభరితంగా ఉంటుందో అలా ధర్మశాస్త్రమును దివారాత్రము, రాత్రి పగళ్ళు మనము దేవుని వాక్యంను పగలంతా ధ్యానించినప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు కూడా మనకి తెలియకుండా మన ఇన్నర్ మైండ్ కూడా మనము దేవుని వాక్యంను మనము ధ్యానిస్తాము. సో మనము దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. టు రెన్యూర్ మైండ్, మన మైండ్స్ ని రెన్యూ చేయడానికి. పిచ్చి తలంపులు, ఆలోచనలు మన ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. ఎన్నో దినము మనము మన మైండ్ ని రెన్యూ చేసుకోవటం, రెన్యూర్ మైండ్స్ ని మనము మన అంతరంగ పురుషుణ్ణి బలపరచడానికి మనకు బైబిల్ రీడింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వితౌట్ బైబిల్ రీడింగ్ వి కెన్ నాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకా మనము వాక్యమే దేవుడై ఉన్నాడు. ద వర్డ్ ఈజ్ గాడ్. ఆయనే శరీరధారి అయి ఈ లోకంలోకి మానవ రూపంలో వచ్చాడనమాట. సో మనము వాక్యం చదివినట్లయితే మనం ఆత్మీయంగా, మనం శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా మనము బలపడతాము. ఈరోజు మనము న్యూ ఇయర్ సర్వీస్ లో మనందరం ఏం చేసాం? అందరం వచ్చి దేవుని వాక్యాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? దేవుడు మనతో మాట్లాడతాడు అని. కేవలం మనకు ఒక స్ట్రాంగ్ ఫెయిత్, మన నమ్మకం ఏంటి అంటే దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడతాడో, మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు అనే విశ్వాసంతో మనందరం వచ్చి దేవుని వాక్యాలు తీసుకు, వాగ్దానాలు అన్ని చేసేస్తూ కూడా మనం తీసుకొని ఆ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే దేవుడు మనతో మాట్లాడాలంటే మనకు దేవుని వాక్యం అనేది ఇట్స్ నెసెసరీ.